గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మామూలు కాదమ్మా మీరు. రైట్, మనకు తెలంగాణ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. దీనికి సంబంధించి తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ మనకు గ్రూప్ 2కు సంబంధించి 4th పేపర్, 4వ పేపర్, 4th పేపర్కి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించి 6th పేపర్, గ్రూప్ 1కు సంబంధించి 6th పేపర్లో వీటికి సంబంధించిన అంశాలు అనేటివి ఉన్నాయి. 6th పేపర్ అంటే గ్రూప్ 1లో 6th పేపర్కి సంబంధించి మనకు ప్రశ్నాపత్రాలు ఉన్నాయి. దీనికి కూడా 150 మార్క్స్, ఇక్కడ కూడా 150 మార్క్స్. ఇక టోటల్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయమ్మా? 150 300 మార్క్స్. మనకు క్లియర్గా ఫస్ట్ కాంటెంట్ తెలిసిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎట్లా రాయాలని తెలుస్తుంది. ఫస్ట్ వి షుడ్ నో సబ్జెక్ట్. వెన్ వీ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ సిలబస్ అండ్ కాంటెంట్, దెన్ వీ షుడ్ కెన్ గెట్ మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామ్. సబ్జెక్ట్ తెలియాలి, తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఇచ్చాడమ్మా అంటే, మనకు 6వ నిజాం కాలంలో 6th నిజాం, వాజ్ ద 6th నిజాం? మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైం పీరియడ్. ఇతని కాలం నుంచి మనకు మూమెంటే. జనరల్గా అది హిస్టరీ కిందకి వస్తుంది, కానీ మూమెంట్లో ఉంది, హిస్టరీలో ఉంది. ఇంకా డబల్ దాన్ని రివిజన్ చేయకుండా ఉండడానికి ఒకేసారి డిస్కషన్ చేస్తుంది. కాబట్టి సిపాయిల రివోల్ట్, ద సిపాయి రివోల్ట్ కంప్లీటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1857 డ్యూరింగ్ ద అఫ్జలుద్దౌలా పీరియడ్. అఫ్జలుద్దౌలా ఖాన్లో సిపాయిల తిరుగుబాటు ముగిసిన తర్వాత అక్కడ నుంచి సిలబస్లో ఇచ్చింది మనకు. అందుకే మనం హిస్టరీలో ఆపినాం. మళ్ళీ డబల్ అక్కడిక్కడ చెప్పే బదులు ఒకేసారి డిస్కషన్ చేద్దామని. అమ్మ పద్మనాకి చెప్తా, కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఒకేసారి దాన్ని డిస్కషన్ చేద్దాం. కొద్దిగా ఆగింది, గుర్తుంది. ఓకే అమ్మా, దాన్ని సపరేట్గా ఒకరోజు చెప్పేస్తాను. ఇక ఇక్కడి నుంచి మనకు సిలబస్లు ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా మనం గమనించినట్లయితే మరి దీన్ని 3 దఫాలుగా విభజించాడు. అంటే ద సిలబస్ డివైడెడ్ ఇంటూ 3 phases. నెంబర్ 1, ద ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అనే భావన, ద ఐడియా ఆఫ్ తెలంగాణ, ద ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలుగులో తెలంగాణ భావన, తెలంగాణ భావన, తెలంగాణ భావన. దీన్ని 1948 నుంచి 1970 సంవత్సరాల మధ్య ఇచ్చాడు. అయితే నువ్వు సిలబస్లో ఏడ స్టార్ట్ చేసినావు? ఇక్కడ స్టార్ట్ చేసినావు, కానీ పేరులో మాత్రం ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి నేను ఆపరేషన్ పోను స్టార్ట్ చేశాను. అంటే ఆ సిలబసే వాళ్ళకే తెలుస్తుంది ఏమిచ్చినావు. నువ్వు ముల్కీ ఉద్యమాలు, సాలర్జింగ్ రిఫార్మ్స్ ఇచ్చినావు. అక్కడి నుంచి ఇస్తూ సిలబస్లో మాత్రం టైం పీరియడ్ 1948 ఇచ్చిన ఆయన. అది టీజీపీఎస్. నెక్స్ట్ దీని తర్వాత ఐడియా ఆఫ్ తెలంగాణ తర్వాత మొబిలైజేషన్ ఫేజ్, సమీకరణ దశ, మొబిలైజేషన్ ఫేజ్. దీన్ని సమీకరణ దశ అనే పేరుతో పిలుస్తాం. సమీకరణ దశ 1971 నుండి 1990 మధ్య. నెక్స్ట్ థర్డ్ వన్, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్, ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ, తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు దిశగా జరిగినటువంటి ప్రక్రియ ప్రాసెస్. మరి ఇది 1991 నుంచి 2014 మధ్య టైం పీరియడ్ ఇచ్చింది. ప్రతి దిశలో ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఫేస్ హి హాస్ గివెన్ 50-50 మార్క్స్. 50, 5 0, 5 0 ఇట్లా 50 మార్కులు ఇచ్చిండు. అంటే ప్రతి టాపిక్ ప్రతి ఫేజ్ కూడా 50 మార్కులు కేటాయించాడు. అంటే మొత్తం కలిపితే 150 మార్కులు. మరి ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ అనేది కూడా లేదు. మరి అందరికి ఈక్వల్ చేసి మూడిట్లు. అందువల్ల ఫస్ట్ ఫేజ్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఎందుకు కావాలి? ఎందుకు తెలంగాణ కావాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోనికనా? దేనికమ్మా? నియామకాలు అంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నారు. వెరీ గుడ్. రండి సార్, సెక్రటరియట్ నుంచి వస్తారా? కూర్చోండి. మరి రెండో ఫేజ్ సమీకరణ దిశ. ఇక్కడ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినాక అందరం జట్టు కట్టాలి, టీం ఏర్పడాలి. టీం ఏర్పడితే ఉద్యమం వస్తుంది. ఒక్కనే ఇంద్ర పార్క్ కూర్చొని జై తెలంగాణ అంటే చలో నై తెలంగాణ అంటారు. జత కట్టాలి అంటే సమీకరణ దిశ. వి షుడ్ బి మొబిలైజ్ యాజ్ ఎ యూనిటీ, ఫైట్ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం కోసం జత కట్టాలి, ఆడాలి, పాడాలి. ఆట పాఠాలు ఏంది? తెలంగాణ రాలేమ్మా. నెక్స్ట్ అదే విధంగా అందరం గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు తెలంగాణ గురించి ఫైట్ చేయాలి. అది అట్లా ఇక్కడ ఐడియా ఆఫ్ తెలంగాణ, సమీకరణ దిశ, మొబిలైజేషన్ ఫేజ్, లేటర్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. ఫస్ట్ గ్రూప్ 1 ఎందుకు కావాలనే ఐడియా ఉండాలి. మనం గ్రూప్ 2 ఎందుకు కావాలనే ఐడియా ఉండాలి. దాని తర్వాత మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకోవడం, రాజసార్ లాంటి ఫ్యాకల్టీని ఎంచుకోవడం. అన్నం కూడా అది కూడా అవుతుంది. మొబిలైజేషన్ ఫేజ్ అంటే దీన్ని సమీకరణ దిశ అని పేరుతో పిలిచాం. నెక్స్ట్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. సో ఇట్లా కాబట్టి చివరగా రాష్ట్రం కోసం ఉద్యమం జరిగింది. 50 మార్కులు ఇచ్చారు. మొత్తం సిలబస్ మీద అవగాహన ఉండి క్లారిటీగా మన సిలబస్ను సబ్జెక్టు నేర్చుకుంటే తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ ప్రాక్టీస్లో మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. దానివల్ల విజయానికి చేరువవుతుంది. అంతేగాని క్లాస్ రూమ్లో వచ్చినంత మాత్రాన సక్సెస్ కాదు. సక్సెస్ కావాలంటే తెల్లాలి బొద్దుగులు కృషి చేయాలి. మీరు దేనికోసం? సక్సెస్ని ఎట్లా సాధించాలనే దానికి ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. మరి ఇందులో భాగంగా మొదటగా మనకు సిలబస్లో అందరి దగ్గర సిలబస్ కాపీ ఉంది కదా. ఒక సిలబస్ కాపీ మన ఆఫీస్లో ఉంటుంది. లేదంటే ఇంటర్నెట్లో 20 రూపాయలు ఒక ఛాయ్ ఖర్చు ఇస్తే సిలబస్ కాపీ తీసుకొని నేనేం చెప్తున్నా టాపిక్ కంప్లీట్ అయితే ఇట్లా రౌండప్ చేసుకోవాలి పెన్సిల్తో. దానివల్ల ఏం కంప్లీట్ అయింది, ఏం కంప్లీట్ కాలేదని తెలుస్తుంది మీకు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఇందులో భాగంగా మనం మొదటగా ముల్కీ ఉద్యమాలు వచ్చాడు, ముల్కీ మూమెంట్స్. మరి డ్యూరింగ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం 1869 to 1911 టైం పీరియడ్ ఆఫ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్. నిజాం రాజ్యంలో సిపాయిల తిరుగుబాటు అఫ్జలుద్దా ఖాన్లో కంప్లీట్ అయింది. ఆయన 1869లో చనిపోయిండు. ఆయన కొడుకు రాజ్యానికి వచ్చిండు. ఆయన పేరేం పేరమ్మా? మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్. మరి ఇక్కడ మనకు మొదటగా జరిగింది ఏందమ్మంటే ఇతని కాలంలో, మరి ఇతను వచ్చిన తర్వాత ఈయన జన్మించిన కాలం 1866వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున జన్మించినట్టు. 15 ఆగస్టు నాడు స్వతంత్రం రాలే. ఈ బోర్న్ August 15th 1866. Then he became as a ruler 1869 at the age of 2.5 years. 2.5 సంవత్సరాల వయసులోనే ఆయన రాజ్యానికి వచ్చిండు. రాజ్యాన్ని పరిపాలిస్తాడా? పరిపాలించలేడు. 2.5 ఏళ్ళలో ఏం చేశాడు? ఏ పరిపాలన? గోలికాయలు ఆటలు తప్ప ఏ ఆట. అందువల్ల ఏ రాయల్ ఫ్యామిలీ అపాయింటెడ్ ఏ కమిటీ to run the administration as well as to take care about the Nawab. అంటే యువరాజు సంరక్షణ కోసం, పిల్లవాని సంరక్షణ కోసం, పరిపాలన చేయటానికి
ఒక రాజ కుటుంబ సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ రోజు. ఆ విధంగా రాయల్ ఫ్యామిలీ అపాయింటెడ్ ఏ కమిటీ. ఇన్ దోస్ కమిటీ మెంబర్స్ ఫస్ట్ సాలార్ జంగ్, అందులో మొదటి సాలార్ జంగ్ మెంబర్. నెక్స్ట్ అదే విధంగా నరేంద్ర బహదూర్ మెంబర్. అండ్ ఆల్సో అమీర్ ఈ కబీర్. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ సాలార్ జంగ్. ఈ నలుగురు కూడా రాజ కుటుంబం చేర్పడిన కమిటీలో సభ్యులు. వీళ్ళ ఇంటెన్షన్ లేదా లక్ష్యం ఏంది అంటే, చిన్న పిల్లవాడు లేదా మైనర్ పిల్లవాడైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ను పెంచి పెద్ద చేయటం, విద్యాబుద్ధులు నేర్పించటం, పరిపాలన నేర్పించటం. రెండోది ఆయన మేజర్ అయ్యే వరకు పరిపాలన చేయటం వీళ్ళ బాధ్యత. అంటే దీస్ కమిటీ మెంబర్స్ హ్యాస్ 2 రెస్పాన్సిబిలిటీస్. నెంబర్ 1, దే షుడ్ టేక్ కేర్ అబౌట్ ద మైనర్ రూలర్ ఆర్ నవాబ్. నెంబర్ 2, they should run administration smoothly for the welfare of the people. ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు కృషి చేయాలి. ఆ 2 బాధ్యతలు వీలై. మరి ఆ తర్వాత మన రాజావారు 1884వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున వయసుకు వచ్చిండు. అంటే వయోజనుడయ్యాడు. మేజర్. ఈ బికేమ్ యాజ్ ఎ మేజర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1884 ఫిబ్రవరి 14. ఇతని పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే పలక్నామా ప్యాలెస్. సో పలక్నామా ప్యాలెస్లో మరి ఆనాడు చౌమల్లా ప్యాలెస్లో ఇతని పట్టాభిషేకం జరిగింది. చౌమల్లా ప్యాలెస్లో పట్టాభిషేకం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి వ్యక్తి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్ హాజరయ్యాడు. సో లార్డ్ రిప్పన్ వాజ్ ఏ చీఫ్ గెస్ట్. ఇతను చీఫ్ గెస్ట్గా వచ్చిండు. చౌ అంటే ఎంత? 4. అంటే ఇక్కడ 4 ప్యాలెస్లు ఉంటాయి. ద ఏరియా ఆఫ్ చౌమల్లా ప్యాలెస్ 45 ఎకరాస్. 45 ఎకరాల్లో 4 ప్యాలెస్లు కలిగి ఉంటుంది. చౌమల్లా అంటే ఆకాశ అద్దం, మిర్రర్ ఆఫ్ ద స్కై అని అర్థం. ఆ చౌమల్లా ప్యాలెస్ 45 ఎకరాల్లో 4 భవనాలు, బిల్డింగ్లు కలిగి ఉంటుంది. చౌమల్లా అంటే అర్థం ఏంటంటే ఆకాశ అద్దం, మిర్రర్ ఆఫ్ ద స్కై, మీనింగ్ ఆఫ్ ఇట్. అందులో పట్టాభిషేకం జరిగింది. లార్డ్ రిప్పన్, ఇతను ఏమంటామమ్మా? లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద లోకల్ బాడీస్. దేశంలో వాటిని ప్రవేశపెట్టిన మొదటి రాజులు ఎవరు? చోళ కాలంలో మొదటి పరాంతాంగుడు అనే రాజు చోళ కాలంలో ఉత్తర మేరూరు శాసనం వేస్తాడు. అందులో ఉంది. ఈయన కూడా స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్. అయితే ఈయన చీఫ్ గెస్ట్గా హాజరై యువరాజును ఆశీర్వదించాడు. ఓకే బహుత్ అచ్చా హై అని ఆయన ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చినాము. అప్పటి నుంచి పరిపాలన చేయడం మొదలుపెట్టి నేను. మరి ఇతని కాలంలో మనం గమనించినట్లయితే ఇంకా పెద్దగా అయిన తర్వాత మనకు మొదటిసారిగా ఇతని కాలంలో 1884వ సంవత్సరంలో ఉర్దూ భాషని ఇక్కడ ప్రవేశపెట్టాడు. డ్యూరింగ్ హిస్ పీరియడ్ లక్నోవి ఉర్దూ లాంగ్వేజ్ వచ్చింది. దీని కన్నా ముందు ఏ భాష ఉన్నది? పర్షియా. నిజామ్స్ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియా. It is cancelled in 1884. Instead of this one, they introduced లక్నోవి ఉర్దూ. కాబట్టి ఉర్దూ రాజ్య భాషగా ఎప్పుడు వచ్చింది ఇక్కడ? 1884. ఏ ఉర్దూ అది? లక్నో ఉర్దూ అంట. ఉర్దూ ఎన్ని రకాలు? ఇంతకుముందు చెప్పినా కొత్తగా వినని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరులేరా? ఉన్నారా? ఉర్దూ అనేది ఇక్కడ రాజ్య భాషగా వచ్చింది. ఉర్దూ ఎన్ని రకాలంటే 2 రకాలు. ఉర్దూ హౌ మెనీ టైప్స్? 2 types. సో ఉర్దూ లాంగ్వేజ్. సో ఉర్దూ భాషను గమనిస్తే ఉర్దూ భాష, ఉర్దూ అనే పదం ఎలా ఏర్పడిందంటే అరబిక్ భాష, పర్షియా భాష,
టర్కీ భాష. ఈ భాషా పదాల కలయికతో ఏర్పడిందే ఉర్దూ. ఉర్దూ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ అరబిక్ లాంగ్వేజ్, పర్షియన్ లాంగ్వేజ్, టర్కీ లాంగ్వేజ్. ఈ మూడు భాషా పదాలు కలిపితే ఏ భాష వచ్చిందమ్మా? ఉర్దూ వచ్చింది. మీనింగ్ ఆఫ్ ద ఉర్దూ, ఉర్దూ అంటే అర్థం ఏంటంటే సైనిక శిబిరం. మీనింగ్ ఆఫ్ ఇట్ సైనిక శిబిరం అని అర్థం. ఉర్దూ మీనింగ్ మిలిటరీ క్యాంప్. మీనింగ్ ఆఫ్ ద ఉర్దూ ఈజ్ మిలిటరీ క్యాంప్. మిలిటరీ క్యాంప్ అంటాం దీన్ని. మిలిటరీ క్యాంప్ అంటే మిలిటరీ సైనికులు తమ క్యాంపు లేదా శిబిరాల్లో శత్రువుల గురించి రహస్యంగా మాట్లాడుకునే భాష. ఇట్ ఈజ్ ఎ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. సింప్లీ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. రహస్య కోడ్ భాష. ఎవరి గురించి మాట్లాడుకున్నారు? శత్రువుల గురించి. ఎవరు మాట్లాడుకున్నారు? సోల్జర్స్. తాముగా గుడారాల్లో కూర్చొని శత్రువుల గురించి సీక్రెట్గా మాట్లాడుకున్నారు. దాన్ని ఏమన్నాం సార్? సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. అదే ఉర్దూ. ఉర్దూ పితామహుడు భారతదేశంలో ఎవరంటే అమీర్ ఖుస్రో. సో అమీర్ ఖుస్రో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఉర్దూ లాంగ్వేజ్. సో అమీర్ ఖుస్రో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఉర్దూ లాంగ్వేజ్. ఉర్దూ భాష పితామహుడు ఎవరు దేశంలో అంటే అమీర్ ఖుస్రో. ఈయన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 8 మంది నవాబుల కాలంలో ఉంటారు. రాజుల కాలంలో 8 మంది రాజుల కాలంలో. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. మరి ఆయన ఉర్దూ పితామహుడు అంటాం. అతనే ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రామచిలుక. ఏ చిలుకమ్మా? వెరీ గుడ్. భారతదేశ రామచిలుకలు ఎన్ని రకాలు? ఒకటే రకం. దాన్ని మీరు మళ్ళీ ఇదో క్వశ్చన్ అనుకుంటారు. అది అంత క్వశ్చన్ కాదు. కాబట్టి ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటాం ఉర్దూ. అంటే ద మిలిటరీ సోల్జర్స్ డిస్కస్ అమౌంగ్ దెమ్సెల్ఫ్ అబౌట్ ఎనిమీస్ ఇన్ దేర్ టెంట్స్ ఆర్ క్యాంప్స్. మీరు రాత్రి కూడా మీరు డిస్కషన్ చేసుకుంటారు భోజనం అయినాక. ఎవరైనా ఫ్రెండ్ రాకుంటే ఏమంటారు? హౌ ఆర్ యూ అని వాట్సాప్ మెసేజ్ చేస్తారు. ఇదే సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. హౌ ఆర్ యూ. మీరు తెలియక హూ ఆర్ యూ అంటారు. వాళ్ళు అంటారు ఐ ఆమ్ యువర్ ద ఫేవర్ ఆఫ్ డాష్ అంటారు. అదే సీక్రెట్ కోడ్. అట్లా మాట్లాడు. ఆ ఉర్దూ భారతదేశంలో ఎన్ని రకాలు సార్? 2. సో నార్త్ ఇండియాలో మాట్లాడే ఉర్దూను వీ కెన్ సే లక్నో ఉర్దూ లేదా లక్నోవి ఉర్దూ అంటారు. సౌత్ ఇండియాలో హైదరాబాద్లో మాట్లాడే ఉర్దూను డెక్కనీ ఉర్దూ అంటాం. డెక్కనీ ఉర్దూ. సో ఉర్దూ భారతదేశంలో 2 రకాలు. ఉత్తరాన మాట్లాడే ఉర్దూను ఏమంటామమ్మా? లక్నోవి ఉర్దూ. ఇది డెక్కన్ అంటే హైదరాబాద్ ఉర్దూ లేదా దీన్నే దక్కనీ ఉర్దూ అంటాం. దక్కనీ ఉర్దూ అనే పేరుతో పిలుస్తాం. మరి ఉర్దూ అనేది భారతదేశంలో ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉన్నటువంటివిగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆనాడు ముఖ్యంగా ఉత్తరాన ఉర్దూ, దక్కన్లో ఉర్దూ. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ 2? తేడా అయింది అంటే ఉత్తరాన మాట్లాడే ఉర్దూ గ్రామర్ పరంగా మంచి భాషనంట. గ్రామటికల్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్. బట్ ద డక్కన్ ఆర్ హైదరాబాద్ ఉర్దూ గ్రామటికల్ ఈజ్ నాట్ కరెక్ట్ వన్. గ్రామర్ పరంగా మంచిదని. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడతాం. అంత ఒకే రకంగా మాట్లాడతారమ్మా? లేదు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఏమండి బాబాయ్ గారు భోజనం చేసినారా అంటారు. తెలంగాణలో ఏమండి బాబాయ్ గారు భోజనం చేసిన అంటారు సార్ అన్నారు. అరే కాకా తిన్నారా అంటారు. తినలేదారా? పోరా రే షేకూర అయిపోతుంది అంటారు. షార్ట్ కట్లో షేకూర అంటే మటన్ చికెన్ అమ్మా. షేకూర అయిపోతుంది పోరా, ఇంత లేట్ అరా వచ్చేది. బొట్టు కూర లోపల ఉంది అడుగు పోయేస్తారు అంటారు. తలకాయ కూర అమ్మా. అట్లా షార్ట్ కట్. అంటే ఆనాడు కొంచెం తేడా. 2 ఒకటే కానీ తేడా. నార్త్ తెలంగాణకు పోతే అరే వచ్చిండా అంటారు. వచ్చిండా. దక్షిణాన వా వచ్చిండా. అంటే అయితే కొంచెం మాట పదాలు తేడా ఉంటాయి. అట్లాగే ఉత్తరాన మాట్లాడే ఉర్దూకు, దక్షిణాన మాట్లాడే ఉర్దూకు మాండలికం డిపెండింగ్ ఆన్ జియోగ్రఫికల్ ఏరియా వీఆర్ సీయింగ్ డిఫరెన్స్. దట్ ఈజ్ స్లాగ్. భాషాపరంగా తేడా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ ద లక్నో ఉర్దూ
ఇతని ఈ భాషా పితామహుడు అబ్దుల్ హక్. అబ్దుల్ హక్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద లక్నో ఉర్దూ. లక్నో ఉర్దూ పితామహుడు అబ్దుల్ హక్గా మనం చూస్తాం. సౌత్ ఇండియాలో ఉండే డక్కని ఉర్దూ పితామహుడు ఖాదర్ మొయినుద్దీన్ జోర్. ఎవరు? ఖాదర్ మొయినుద్దీన్ జోర్. ఖాదర్ మొయినుద్దీన్ జోర్ అనే పేరుతో పిలుస్తాం. సో ఆ విధంగా ఫాదర్ ఆఫ్ ద హైదరాబాద్ డక్కని ఉర్దూ ఖాదర్ మొయినుద్దీన్ జోర్ అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి నార్త్ ఇండియాలో ఉండే ఉర్దూను డెవలప్ చేసింది అబ్దుల్ హక్. దక్షిణాన ఉండే ఉర్దూను అభివృద్ధి చేసింది ఖాదర్ మొయినుద్దీన్ జోర్. సో ఆ విధంగా ఉర్దూ అనేది భారతదేశంలో 2 రకాలుగా ఉన్నది. మరి ఇప్పుడు ఏమైంది? మన మీర్ మహబూబ్ అలీ ఖాన్లో దక్షిణాన హైదరాబాద్లో వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్? పర్షియా. మరి పర్షియాను అతను తొలగించి ఏ భాషను తీసుకొచ్చింది ఇక్కడికి? లక్నో. ఏ సంవత్సరంలో వచ్చింది? 1884లో వచ్చింది. దెన్ ద డక్కని ఉర్దూ, అంటే ఇక్కడ డక్కని ఉర్దూ ఉన్నప్పటికీ ఉత్తరాన ఉండే ఉర్దూని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ విధంగా నార్త్ ఇండియా ఉర్దూ ఇంట్రడ్యూస్డ్ హియర్, దట్ ఈజ్ లక్నోవి ఉర్దూ అనే పేరుతో పిలుస్తున్నాం. మరి ఏ భాషను క్యాన్సిల్ చేశారమ్మా? పర్షియా. పర్షియా క్యాన్సల్డ్ 1884. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ దే ఇంట్రడ్యూస్డ్ లక్నోవి ఉర్దూ. ఇట్లా భాష వచ్చింది. మరి మనలోకి ఆ భాష వస్తుందా? మనకు వచ్చేది డక్కని భాష, వాళ్ళు ప్రవేశపెట్టింది నార్త్ ఇండియా భాష. అందువల్ల అవర్ లోకల్ క్యాండిడేట్స్ నాట్ స్పోకెన్ దిస్ వన్, దే డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దిస్. దట్స్ వై ద లోకల్ క్యాండిడేట్స్ అపోజ్డ్ నార్త్ ఇండియన్ ఉర్దూ. అదేవిధంగా ఇతని కాలంలో ఏం జరిగింది? నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి అనేక మంది మైగ్రేషన్ జరిగింది. అంటే నార్త్ ఇండియాలో మరి సౌత్ ఇండియాలో హైదరాబాద్లో మనం గమనిస్తే సిపాయి రివోల్ట్ కంప్లీటెడ్ అకార్డింగ్ టు 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. భారత ప్రభుత్వ చట్టం ద్వారా సిపాయిల తిరుగుబాటు కంప్లీట్ అయింది. 1857లో సిపాయిల తిరుగుబాటు చట్టం ద్వారా క్లోజ్. అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న కింగ్డమ్ ఏందమ్మా? మొఘల్స్ కింగ్డమ్ 1526 to 1858. Now Mughal kingdom completed, collapsed. It is occupied by బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలిస్తే బాబర్ నుండి సెకండ్ బహదూర్ షా వరకు వాళ్ళ ఆస్థానంలో కవులు, పండితులు, కళాకారులు, మేధావులు, మీలాంటి ఇంటలెక్చువల్ పర్సన్స్ అనేక మంది ఉద్యోగాలు చేసిండ్రు. మరి మొఘల్ రాజ్యం పోతే మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాట్ అబౌట్ ద ఎంప్లాయీస్ ఫ్యూచర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మొఘల్స్? బికాస్ in 1858 this kingdom occupied by British. Instead of the Muslim officers or Islam officers, they provided jobs for Britishers. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, వీళ్ళని తొలగించారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏమన్నారు? ఓ అయ్యా, మన ఇస్లాం రాజ్యం పోయింది, మొఘలాయి రాజ్యం పోయింది, మనకు జాబులు లేవు, మనం ఎలా బతకాలి అని ఆలోచన చేసుకొని దేశంలో ఉండేటటువంటి 562 సంస్థానాలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, ఇన్ ఇండియా 562 ప్రిన్సిలీ స్టేట్స్ ఉన్నాయి. 562 చిన్న చిన్న దేశాలు ఇవి. భారతదేశం లేదు. భారతదేశం ఉంది కానీ చూడడానికి అఖండ భారతదేశం అంటున్నాం, కానీ ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి. అందులో అతిపెద్దది మొఘలాయి రాజ్యం పోయిందిగా ఇప్పుడు. మరి మిగతా పెద్దది ఏంది? సెకండ్ పొజిషన్లో ఉన్నదంటే నిజాములు పెద్దది ఇప్పుడు మొఘల్స్ తర్వాత. కాబట్టి నిజాం కింగ్డమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ అమాంగ్ 562 ప్రిన్సిలీ స్టేట్స్. స్వదేశీ రాజ్యాలలో అతిపెద్దది ఏందామంటే నిజాం, మొఘల్స్ తర్వాత. 82,698 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. 1,80,00,000 జనాభా కలిగి ఉంది. పాపులేషన్ అతిపెద్దది. 16 జిల్లాలు ఉన్నాయి. టోటల్ 16 districts are there. After Mughals, the Nizam kingdom is the biggest one in India. The area of it 82,698 square miles.
పాపులేషన్ 1,80,00,000. టోటల్ డిస్ట్రిక్ట్స్ 16. అతి పెద్దది. అతి చిన్నది ఏందమ్మా? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వన్ అంటే బిల్బెరీ. బిల్బెరీ ఈజ్ ఎ స్మాలెస్ట్ వన్. బిల్బెరీ ఈజ్ ద స్మాలెస్ట్ కింగ్డమ్ ఇన్ ఇండియా అమౌంగ్ ఆల్. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉంటుంది బిల్బెరీ. ఎంత పాపులేషన్? 27 మంది జనాభా. ఎంత వైశాల్యం ఉంది? 2 స్క్వేర్ కిలోమీటర్స్, 2 చదరపు మైళ్ళు. ఇంకా చూసినా 2 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 27 మంది జనాభా. 27 మందికి ఓ రాజు, ఓ రాణి, సైన్యం. ఇంత కథ చూడమ్మా. భారతదేశం అంటే మామూలు విషయం కాదమ్మా. మీరంతా భారతీయులేనామ్మా? వెరీ గుడ్. అమెరికానా? ఓకే. 2 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 27 మంది జనాభాకు ఒక రాజు, ఒక రాణి కుటుంబం, వాళ్ళకు ఒక గన్మెన్. ఆ గన్ను పేలుతుందా పేలదా తెలియదు. అతి పెద్దదం ఇది. సమస్యలు ఎక్కువ వీళ్ళు దస్తురు, సమస్యలు లేక వాళ్ళు దస్తురు. చెప్పుకుంటే ఓ బాధ, చెప్పుకోకపోతే ఓ బాధమ్మా. అట్లా కథ నడిచింది. అయితే మరి మొఘలాయి రాజ్యం పోయింది కదా. అక్కడ ఉన్న అధికారులు, కవులు, కళాకారులు, పండితులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, వాట్ ఎవర్ ఇట్ మే బి, those officers searching for another Islam kingdom, they migrated from north to south. ఇక్కడికి వచ్చారుగా, వరుసగా వచ్చారుగా. 58 నుంచి మొదలు పెడితే వస్తనే ఉండరుగా. వస్తురు నిజాం, మీరు మహబూబ్ అలీ ఖాన్ కదా, చెప్తురు సార్ నమస్తే సార్, ఖాన్ సే ఢిల్లీ సే క్యా హోనా, నువ్వు ముస్లిం, మేము ముస్లిం. అసలు మేము ఢిల్లీని ఎట్లా డెవలప్ చేసాం తెలుసుగా నీకు? ఎర్రకోట చూసిరాపో, పోయి తాజ్మహల్ చూసిరాపో ఎట్లా మెరుస్తుందో అని మొత్తం డైవర్ట్ చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు ఏం పొందారమ్మా? జాబ్స్. అంటే నార్త్ ఇండియన్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, దే గాట్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఉద్యోగాలు మొత్తం నార్త్ ఇండియా వాళ్ళకు పోయినాయి. ఆడు వచ్చినోడు ఊకుండా నిజామును, సాలర్జంగ్ను డైవర్ట్ చేసి వాని భాష ప్రవేశపెట్టింది. అది నార్త్ ఇండియా వాళ్ళకి వచ్చిన భాష ఏంది? లక్నోవి ఉర్దూ. ఇక మనోనికి ఉద్యోగం బాయ్, ఆ భాష రాకపోయా, శిప చేతికి వచ్చాయి. దాంతో తిరుగుబాటు రావడానికి కారణమైంది. సో ఆ విధంగా అపోజింగ్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్, అపోజింగ్ ఆఫ్ నార్త్ ఇండియన్ ఉర్దూ లాంగ్వేజ్, అవర్ లోకల్ క్యాండిడేట్స్ స్టార్టెడ్ ముల్కీ మూమెంట్స్. అట్లా ఎందుకు ఉద్యమం వచ్చింది? ముల్కీ ఉద్యమాలు అంటే 2 కారణాలు. నార్త్ ఇండియా వాళ్ళు ఉద్యోగాలు పొందడం, వాళ్ళ భాషను ప్రవేశపెట్టడం. మనకు వచ్చిన భాషను క్యాన్సిల్ చేసి వాని భాషను ప్రవేశపెడితే మనకు భాష రాలేదు, జాబ్. ఇంకా మన జీవితం ఏంది? ట్యాంక్ బండా? ట్యాంక్ బండ్ కాదమ్మా, విప్లవాలు చేయటం. కాబట్టి అట్లా ఉద్యమాలు అనేటివి వచ్చినాయి ఇక్కడ. కాబట్టి ఇది ఒకటి జరిగింది. సో ఆ విధంగా అంటే ఉర్దూ భాష ఒకవేళ జిఎస్లో అడిగింది అనుకో, వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద నిజాం? ఏందమ్మా? పర్షియా. ఇన్స్టెడ్ ఆఫ్ పర్షియా, ఉర్దూ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? 1884. 1884. During the when the Urdu introduced the official language, during the which prime minister period? Second Salarjung. 83లో చచ్చిపోతాడు మనోడు, ఫస్ట్ సాలార్జంగ్. ఆయన గురించి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 84లో మనకు రెండో సాలార్జంగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లక్నో ఉర్దూ అనేది వస్తుంది. ఇక్కడ నవాబ్ ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. అదేవిధంగా 1885వ సంవత్సరంలో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది దేశంలో స్టార్ట్ అయింది. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో 1885లో మనకు ఏమొచ్చిందమ్మా? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన. అంటే దేశం మొత్తం అవేర్నెస్ పెరుగుతుంది. బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా ఒకవైపు కాంగ్రెస్ ఏర్పడింది, ఇక్కడ ముల్కీ ఉద్యమాలు కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యే అవకాశం అనేది ఈ ప్రాంతంలో కనబడుతుంది. సో అట్లా మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఎందుకు ముల్కీ ఉద్యమాలు వచ్చినాయంటే ఇది కథ. మరి మనకు తెలవాల్సింది ఎవరు ముల్కీ, ఎవరు నాన్? హూ ఈజ్ ముల్కీ, హూ ఈజ్ నాన్? ముల్కీ ఎవరు? ముల్కీ సార్ వస్తాను. నాన్ ముల్కీలు అంటే నాన్ ముల్కీ. మీరు చెప్పింది కరెక్ట్. లోకల్, నాన్. ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఓకే,
12 ఏళ్ళు నివసించిన వాళ్ళు లోకలా కాదేమో అంటే ఎట్లా గుర్తుపట్టాలంటే చూడండి, ముల్కీలు ఎవరు, నాన్ ముల్కీ ఎవరు. ఫస్ట్ ముల్కీ అంటే ముల్కీ ఏ భాషా పదం ఇది? ఉర్దూ భాషా పదం. ముల్కీ ఈజ్ ఏ ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్. ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్. ఇన్ ఉర్దూ ముల్కీ మీన్స్ లోకల్ క్యాండిడేట్. లోకల్ క్యాండిడేట్ స్థానికుడు అని అర్థం. ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. అది ఉర్దూ భాష పదం. ఏ భాషా పదం అమ్మా? ఉర్దూ. మరి అట్లే గుర్తుంచుకోండి, గడి అంటే ఏ భాషా పదం? గడి మరాఠా. గడి ఈజ్ ఏ మరాఠా లాంగ్వేజ్ వర్డ్. గడి అంటే మరాఠాలో ధనవంతుల లేదా భూస్వాముల ఇల్లు. భూస్వాములు లేదా ధనవంతుల పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, భవంతులు. గద్వాల ఫోర్ట్, ఓరుగల్లు ఫోర్ట్, భువనగిరి ఫోర్ట్, నిజామాబాద్ ఫోర్ట్, పానగల్లు ఫోర్ట్, సో మెనీ ఫోర్ట్స్ ఆర్ దేర్. పెద్ద పెద్ద ధనవంతుల ఇల్లు కొన్ని ఎకరాలలో ఉంటుంది. ఎర్రవల్లి గడి వరంగల్, ఎర్రవల్లి దయాకరావు తాత రాఘవరావు ఆయన కట్టిండు. పిసునూరి రామచంద్రారెడ్డి గడి 14 ఎకరాల్లో ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లు అంటే పెద్ద పెద్ద కోటలు, వాటిని ఏమనాలే? గడిలానే. ఇప్పుడు మీరు చిన్న ఇళ్ళలో ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 1 వచ్చినాక పెద్ద ఇల్లు ఉంటారు, అది గడియే కాదమ్మా. ఇక్కడ భూస అంటే పెద్ద పెద్ద కోటలు. గడి గడి అంటే హౌస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్. హౌస్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్. సో ల్యాండ్ లార్డ్స్ యొక్క భవంతులు లేదా బిల్డింగ్లను గడి అనాలి. అర్థమైందమ్మా? మరి నెక్స్ట్ అదే విధంగా జాగీర్. జాగీర్ అంటే అర్థమైంది భూమి. జాగీర్ అంటే అర్థమైంది భూమి. జాగీర్ అనేది పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. ఇది పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్, పర్షియా భాషా పదం. పర్షియా భాషా పదాన్ని జాగీర్ అంటాం. జాగీర్ అంటే అర్థం భూమి. ఎవరి భూమి? రాజు రాష్ట్రాధిపతులకు ఇచ్చిన భూమి. హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్స్. ద కింగ్ గివెన్ ల్యాండ్స్ టు హెడ్ ఆఫ్ ద స్టేట్ పర్సన్స్ ఆర్ హోల్డర్స్. దట్ ఈస్ జాగీర్ అంట. జాగీర్దార్, జమీందార్, మన్సబ్దార్, నాయంకర, ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి. అంటే అందులో ఒకటి జాగీర్దార్ సిస్టమ్. జాగీర్ ఈజ్ ఏ పర్షియన్ లాంగ్వేజ్ వర్డ్. Jagir means land. The ruler or king given land to head of the state persons. రాష్ట్రాధిపతులకు ఇచ్చిన భూములను జాగీర్ భూములు అన్నారు. నెక్స్ట్ అదే విధంగా సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఏ కాస్ అంటే అరబిక్ లాంగ్వేజ్ వర్డ్, అరబిక్ భాషా పదం. సో సర్ఫ్ ఏ కాస్. సర్ఫ్ ఎక్కాస్. సర్ఫ్ ఎక్సెల్ అనుకున్నారమ్మో. సర్ఫ్ ఎక్సెల్ ఇంటికాడ. ఇక్కడేం సార్? సర్ఫ్ ఎక్సెల్ కాదు, సర్ఫ్ ఎక్కాస్. వాట్ ఈస్ ద విచ్ లాంగ్వేజ్ వర్డ్ ఇట్ ఈస్? అరబిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సర్ఫ్ ఎక్కాస్? నిజాము పర్సనల్ ల్యాండ్. నిజాం పర్సనల్ ల్యాండ్. నిజాము సొంత భూమి. నిజాము సొంత భూమి అమ్మా, మామూలు కథ కాదు. 50 లక్షల ఎకరాలు ఉన్నాయి ఆయనకు. 50 lakhs ఆఫ్ ఎకరాస్. అది హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంటుంది మేజర్గా. జేఎన్ చౌదరి ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు గవర్నమెంట్. మళ్ళీ ఆయనకు 10,000 ఎకరాలు ఇచ్చి లాస్ట్ నిజాంకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. సర్ఫ్ ఏ కాస్ మీన్స్ ఈజ్ అరబిక్ లాంగ్వేజ్ వర్డ్. సర్ఫ్ ఏ కాస్ మీన్స్ నిజాం పర్సనల్ ల్యాండ్. హూ వాజ్ ద లాస్ట్ నిజాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7 భార్యలు, 42 మంది పిల్లలు కాదు, ఫ్రెండ్స్. ఏకగ్రీవంగా ఇనాన్మస్ ఎన్నిక ఉంటే అటువంటి ల్యాండ్ కూడా సరిపోలే ఆయనకు. ఆదాయం మొత్తం ఆయనకు లభ్యమైంది ఇక్కడ నుంచి. వాట్ ఎవర్ రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ దిస్ ల్యాండ్ యూజ్డ్ బై నిజాం ఫర్ ఈజ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది కథ. ఒకవేళ సర్ఫే కాస్ అనే ఏ అనే పదం లేకుండా ఈ అనే పదం ఉందనుకో, ఈ అనే పదం ఉంటే దీన్ని సర్ఫ్ ఈ కాస్ అంటాం. సర్ఫ్ ఈ కాస్ అంటే నిజాం పర్సనల్ ఆర్మీ, నిజాం సొంత సైన్యం. ఆ ఏ ఈ ఎగ్జామ్లో తెలియకపోతే మనం కుయ్ అవుతాం. సర్ఫ్ ఏ కాసా, సర్ఫ్ ఈ కాసా,
ఏ అంటే ఏందమ్మా? వెరీ గుడ్. నిజాం పర్సనల్ అంటే సర్ఫే కాస్. ఈ కాస్ అంటే నిజాం పర్సనల్ ఆర్మీ. నిజాం పర్సనల్ ఆర్మీ. సో అట్లా కొన్ని పదాలు. నెక్స్ట్ మరి ఇక్కడ మనం వచ్చినట్లయితే మళ్ళీ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు మీతో చెప్తాను నేను. మళ్ళీ నిజాం కాలంలో ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటాయి, అప్పుడు డిస్కషన్ చేద్దాం. మరి ఇక్కడ ముల్కీ అంటే ఏ భాషా పదం సార్? ఉర్దూ. ముల్కీ మీన్స్ ఉర్దూ లాంగ్వేజ్ వర్డ్. ముల్కీ అనేది. నెక్స్ట్ నాన్ ముల్కీ అనేది. నాన్ ముల్కీ. సో ముల్కీ, నాన్ ముల్కీ. మనం గమనిస్తే ముల్కీ అంటే మనకు అర్థం స్థానికుడు, లోకల్ క్యాండిడేట్. ఏమంటాం? లోకల్ క్యాండిడేట్, స్థానికుడు, లోకల్ క్యాండిడేట్. నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు అనే పేరుతో పిలుస్తాం. ఇతన్ని నాన్ లోకల్ క్యాండిడేట్, స్థానికేతరుడు అనే పేరుతో పిలుస్తాం. మరి లోకల్ క్యాండిడేట్ని సన్ ఆఫ్ సాయిల్, భూమి పుత్రుడు అనే పేరుతో పిలుస్తాం. భూమిపుత్రుడు వెంకటేష్ అనుకునేరు. నెక్స్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే స్థానికేతరుడు. గైర్ ముల్కీ అంటాం. గైర్ ముల్కీ అనదర్ నేమ్ ఆఫ్ హిమ్ గైర్ ముల్కీ అంటాం. గైర్ ముల్కీ. అదర్వైజ్ అపాకి డిఫరెంట్ నేమ్స్ ఆర్ దేర్. సో ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే గైర్ ముల్కీ, అపాకి అనే పేరుతో పిలుస్తుంది. స్థానికుడు, స్థానికేతరుడు. మరి లోకల్ క్యాండిడేట్ అంటే సన్ ఆఫ్ సాయిల్ అంటే ఈ గడ్డ మీద పుట్టినవాడు, అతని మనం సన్ ఆఫ్ సాయిల్ అంటాం. నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్. గైర్ ముల్కీకి ఆపోజిటే గైర్ ముల్కీ. అదర్వైజ్ అపాకి లేదా నాన్ లోకల్ క్యాండిడేట్. సో ఇట్లా పిలుస్తాం. మరి ఇది మనకు తెలుసు. కానీ ఎవరు ముల్కీ, ఎవరు నాన్ ముల్కీ, హూ ఈజ్ లోకల్, హూ ఈజ్ నాన్ లోకల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనం బోర్డు పెట్టుకురా మాట, నేను ముల్కీ అని, నేను నాన్ ముల్కీ అని ఎట్లా గుర్తించాలి అంటే, మరి పరిశోధన చేసినటువంటి వారు ఏం చెప్పారంటే, అయ్యా డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్, వెన్ ద కాకతీయాస్ కింగ్డమ్ ఆర్ ద రూలర్స్ ఇన్ సౌత్ ఇండియా, కాకతీయాస్ ఎప్పుడైతే ఇక్కడ పరిపాలన చేస్తున్నారో, కాకతీయులు ఎప్పుడైతే ఇక్కడ పరిపాలన చేస్తున్నారో, అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత విధానాల్లో ఏ మతస్థులు ఉన్నారు సార్? ఇక్కడ హిందూ. అప్పుడు నార్త్ ఇండియాలో పరిపాలిస్తున్న ఎవరు సార్? ఢిల్లీ సుల్తాన్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 1206 to 1526 టైం పీరియడ్. కాకతీయాస్ టైం పీరియడ్ 1000 to 1323. When the Kakatiyas are the rulers in South India, in Andhra nation, at that time Delhi Sultans are there. Among Delhi Sultans, ఖిల్జీలు తుగ్లక్ వీళ్ళు కాకతీయుల మీద దండయాత్ర చేసిండ్రు. When they attacked on South India, especially Kakatiyas period, the Delhi Sultans attacked on this kingdom for 8 times. 8 సార్లు దండయాత్రలు చేశారు. దగ్గర ఉందా సార్? విమానం వచ్చి బాంబు వేసుకొనికే గుర్రాల మీద రావాలి, గుర్రాల మీద పోవాలి. రావడానికి నెల, పోనీకి నెల, మధ్యలో యుద్ధానికి 6 నెలలు. ఇంకా చూసిరామా? అట్లా వచ్చిపోతుంటే వాడు కుటుంబాన్ని మర్చిపోయిండు, కుటుంబాన్ని, భార్య పిల్లలు మర్చిపోయిండు. ఇక్కడ 4 ఏళ్ళు ఉండిపోతే వాడిని గుర్తుపట్ట రాకుండా అయ్యిండు. అందువల్ల కొంతమంది సోల్జర్స్ ఏం చేశారంటే, సమ్ ఆఫ్ ద సోల్జర్స్ హూ అటాక్డ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇండియా ఆఫ్టర్ కాంకరింగ్ కాకతీయ డైనెస్టీ, those soldiers, some of the soldiers not showed interest to return to Delhi. ఢిల్లీ వన్కే వ్యతిరేకించరు. ఎవరు పోలేమ్మా అడవిలా, మంచిగా రోడ్లు ఉంటేనే పోవడం కష్టం. గుర్రాల మీద తిక్కలేసి గుర్రం కిందేసింది అనుకో, ఈయన కాలు ఎరుగుతుంది, కట్టుకున్న పెళ్ళం పోతుంది. కాబట్టి కొంతమంది సైనికులమ్మా ఢిల్లీ పోలేంగా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు స్పెషల్గా ఏ మతస్థులు నాయన?
ఇస్లాం మతము. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు కొత్తగా ఇక్కడ సెట్ అయిన వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరిని కలిపి లోకల్ అనాలి. అదే ముల్కి, అదే లోకల్ క్యాండిడేట్. కాకతీయుల కాలంలో ఇక్కడికి వచ్చి నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ ఇస్లాం మతస్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? హిందూ మతస్థులు. ఈ హిందూ ముస్లింలు అందరినీ కలిసి ముల్కి అనే పేరుతో పిలవాలి. మరి కాకతీయ రాజ్యం అంతమైన తర్వాత ఇక్కడ 2 ఇంపార్టెంట్ రాజ్యాలు ఏర్పడ్డాయి సౌత్ ఇండియాలో. ఒకటి విజయనగర డైనెస్టీ, 2 బహమని. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ కాకతీయాస్, 2 important kingdoms started in South India. In those, one of the important one is Bahmani. Bahmani రాజ్యం అనేది ఏర్పడేది. బహమని రాజ్యం, బహమని కింగ్డమ్, క్యాపిటల్ గుల్బర్గా. గుల్బర్గా కేంద్రంగా కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడేది. అల్లావుద్దీన్ హసన్ గంగు ఫౌండర్ was the founder of the Bahmani kingdom. Alauddin Hasan Gangu was the founder of this kingdom. రాజ్య స్థాపకుడు. రాజ్యాన్ని స్థాపించినప్పుడు మరి బహమనీ రాజ్యం అప్పుడు ఇరాన్, ఇరాక్, టర్కీ అండ్ అదర్ సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా దేశాల నుండి లేదా మధ్య ఆసియా నుండి చాలా మంది ఇక్కడికి మైగ్రేషన్ జరిగింది. డ్యూరింగ్ ద బహమనీ సుల్తాన్స్ పీరియడ్, so many people migrated from Central Asia to India, settled in Bahmani kingdom. బహమనీ రాజ్యంలో స్థిరపడ్డారు. మరి బహమనీ రాజ్యంలో ఇక్కడ స్థిరపడ్డారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళను ఏమనాలి మనము? ముల్కి. ఇప్పుడు మైగ్రేషన్ జరిగిన వలసలు వచ్చారుగా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడిండ్రు. ఈ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళని ఏమనాలంటే నాన్ ముల్కీలు అనాలి. నాన్ ముల్కీ అంటే మన దేశం కాదు వాళ్ళది. దే ఆర్ నేటివ్ ఆఫ్ సెంట్రల్ ఏషియా, మన దేశం కాదు వాళ్ళది, మధ్య ఆసియా. మధ్య ఆసియా నుంచి వచ్చి బహమనీ రాజ్యంలో స్థిరపడ్డ వాళ్ళను నాన్ ముల్కీలు అనాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరున్నారు? ముల్కీలు. ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే బహమనీ ఆర్మీలో ముల్కీ నాన్ ముల్కీ అనేది ఉంది. బహమనీ సైన్యంలో ముల్కీ నాన్ ముల్కీ ఉంది. బహమనీ రాజ్యం కన్నా ముందు సౌత్ ఇండియాలో ముల్కీలు ఉన్నారు. బహమనీ రాజ్యం వచ్చినాక మధ్య ఆసియా నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందిండ్రు ఆ రాజ్యంలో. వాళ్ళని ఏమనాలి? నాన్ ముల్కీ నాన్. అంటే బహమనీ సైన్యంలో ముల్కీ ఉంది, కొంతమంది ముల్కీ సోల్జర్స్, కొంతమంది నాన్ ముల్కీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు ఇక. అట్లా బహమనీ రాజ్యం. బహమనీ రాజ్యం 1347 సంవత్సరంలో నుండి 1512 మధ్య బహమనీ రాజ్యం అనేది ఉంది. ద బహమనీ కింగ్డమ్ టైం పీరియడ్ 1347 to 1512. సో ఆ విధంగా బహమనీ రాజ్యంలో ముల్కీ నాన్ ముల్కీ అనే సమస్య ఉంది. ఇప్పుడు ఇట్ సెల్ఫ్ ద బహమనీ ఈజ్ ఏ నాన్ ముల్కీ. వాళ్ళే నాన్ ముల్కీలు. వాళ్ళు పర్షియా నుంచి వచ్చిర్రు. వచ్చినాక రాజ్యానికి వచ్చినాక స్థాపించినాక మళ్ళీ వాళ్ళు పిలిపించుకున్నారు. ఇంకా చూడు వాళ్ళ డామినేషన్ ఏమైంది? పెరిగింది ఇక్కడ. ఆ విధంగా ముల్కీ నాన్ ముల్కీ. ముఖ్యంగా ఆనాడు హసన్ అనే ప్రైమ్ మినిస్టర్, బహమనీ రాజ్యంలో హసన్ వాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్. అనదర్ పర్సన్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద హసన్, మొహమ్మద్ గవాన్. Muhammad Gawan. So Muhammad Gawan was another prime minister. Muhammad Gawan. So Muhammad Gawan and also Hassan. These are the important prime ministers in Bahmani kingdom. బహమనీ రాజులు నాన్ ముల్కీలే, ప్రధానమంత్రులు నాన్ ముల్కీలే. ప్రధానమంత్రులు ముఖ్యమైన మొదటి వ్యక్తి హసన్, తర్వాత ఉన్న వ్యక్తి మొహమ్మద్ గవాన్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే నాన్ ముల్కీకు ప్రియారిటీ ఇచ్చారు. Hassan given importance for non-mulkis and appointed them in the Bahmani court as a officers. ఉద్యోగాలు ఇచ్చి మంచి పోస్టులు ఇచ్చిండు. ఇంకా ఆయన పోయినాక మొహమ్మద్ గవాన్ వచ్చిండు. ఈయన బీదర్లో యూనివర్సిటీ పెట్టిండు. బీదర్ యూనివర్సిటీ ఫౌండర్ ఆయన. బీదర్ కర్ణాటకలో ఒక యూనివర్సిటీ పెట్టిండు. బీదర్లో పెట్టి నాన్ ముల్కీలు అందరు వచ్చారు కదా ఇక్కడికి. అందులో వాళ్ళకి ఏం చేసిండు? ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాల్లో జాయిన్ చేసిండు. He was the founder of Bidar University, given admissions for non-mulkis and given training to them. Later, he provided jobs for them. Instead of this one, they removed local candidates as a employees. Local one తొలగించారు. అట్లా నాన్ ముల్కీలు వచ్చారు. అయితే వీళ్ళిద్దరి కాలంలో ఏం జరిగింది ముఖ్యంగా అంటే నాన్ ముల్కీసు మినిస్టర్లుగా, బిజినెస్ మ్యాన్లుగా, ధనవంతులుగా మారారు.
అంటే బహుమని రాజ్యంలో ద నాన్ ముల్కీస్ బికేమ్ యాజ్ ఏ మినిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ రిచ్ పర్సన్స్, ట్రేడర్స్, మినిస్టర్స్ ఎదిగిండ్రు బాగా. వచ్చి కాకతీయుల కాలంలో ఇక సెట్ అయిందని గుర్తుంచుకోండి. బహుమని రాజ్యంలో పొజిషన్ పెంచుకున్నారు, మినిస్టర్లు అయినరు, ధనవంతులు అయినరు. ఇంకా బహుమని రాజ్యంలో ఆర్మీలో ఎన్ని రకాలు ఉన్నారు? ముల్కీ నాన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు గుజరాత్కు యుద్ధానికి పోతున్నారు. పోతుంటే తిండి కాడ కొట్లాట అయిందమ్మా, పువ్వ కాడ. ముల్కీ నాన్ ముల్కీలు వెన్ దే ఆర్ గోయింగ్ టు గుజరాత్ టు కాంక్వర్ డ్యూరింగ్ ద బహుమని రూల్, తాడు మహమ్మద్ అనే రాజు ఉంటాడు. అప్పుడు తాడు మహమ్మద్ ఖాన్లో గుజరాత్ పోతుంటారు. పోతుంటే ఓ చెట్టు కింద ఆగి ఇంత పప్పు చారు పచ్చడి చేసుకురమ్మా. మరి ఇక్కడ డామినేషన్ మొత్తం ఎవరిది? మెజారిటీ పీపుల్ ఎవరు? మరి ఇక్కడ శాలరీస్ ఎవరికి హై రేట్లో ఉన్నాయి? హానర్ ఎవరికి ఉంది? ప్రమోషన్ ట్రాన్స్ఫర్లు ఎవరికి ఉన్నాయి? ఇవన్నీ లేనోడేవాడు. మరి ఎంత బాధ ఉంటుంది? ఆయన కత్తి పట్టుకుని నిజానికి పోతున్నారు. గుజరాత్ పోతున్నారు అమ్మ, బీదర్ నుంచి తెల్లారంగానే పోతారు అమ్మగురం వేసుకొని. కనీసం 4-5 రోజులు పడుతుంది, 600 కిలోమీటర్ల డిస్టెన్స్. పోతా మధ్యలో చెట్టు కింద ఆగి ఇంత భూ వండుకుర్రు. వెన్ ద ఆర్మీ ఆఫ్ బహుమని గోయింగ్ టు గుజరాత్ టు కాంక్వర్ ఇట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, మిడ్ ఆఫ్ దిస్ వన్ దే ప్రిపేర్డ్ డెలిషియస్ ఫుడ్. మీకు హాస్టల్లో మధ్యాహ్నం భోజనం మంచిగా ఎట్లా పెడతారు? డెలిషియస్ ఉండదమ్మా అట్లా? ఓకే, టెన్షన్ పడకండి అమ్మా. ఆఫీసర్ అయినాక ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో మంచిగా చికెన్తో మంచిగా తిన్నాను. పోతుంటే పప్పు కాడ కొట్లాట అయింది సార్. ఫస్ట్ డామినేషన్ ఎవరిది? వాడు పోయి తిన్నాడు, పప్పు అయిపోయింది. చివరిగా పోయింది ముల్కీ. పప్పు అయిపోయిందంటే తిగ మాట్లాడకు, మాది పప్పు అన్న. ముల్కీల కోపం వచ్చి ప్లేట్ల కొట్లాట, ముక్కు చేతి కళ్ళు పల్ల కొట్టుకోరు. ఆ గుజరాత్ కూడా దేవుడు ఎరుగు, పోయిండు లేనోడు రిటర్న్ వచ్చిండు. ఏమైందిరా గుజరాత్ జయించిరంటే ముక్కు చేతులు వాసినాయి అని చెప్పారు. కారణం ఏంది? ముల్కీ నాన్ ముల్కీస్. అంటే ద బహుమని కింగ్డమ్ ఫైనల్లీ డివైడెడ్ ఇంటూ 5 స్మాల్ కింగ్డమ్స్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ ద ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ. ఇట్ ఈస్ ద ఫస్ట్ కింగ్డమ్ ఇన్ ఇండియా. The Bahmani divided as a 5 small kingdoms due to the reason of mulki non-mulki problems. ముల్కీ నాన్ ముల్కీ సమస్యలతో భారతదేశంలో విడిపోయిన మొట్టమొదటి రాజ్యం ఇది. సైన్యంలో 2 భాగాలను కొట్లాడుకున్నారు. అందులో భాగంగా మనకి ఇక్కడ ఏర్పడింది ఒకటి గోల్కొండ. బహుమని రాజ్యం విడిపోయి ఏర్పడిన రాజ్యం ఏందయ్యా? గోల్కొండ. 1512 నుంచి 1687 మధ్య గోల్కొండ రాజ్యం ఏర్పడింది. ఇంకా గోల్కొండ కూడా నాన్ ముల్కీగా. అసలు ఎవరి కాలంలో వచ్చి స్థిరపడ్డారు? బహుమని, పర్షియాలు. ఇక్కడ స్థిరపడ్డారు, మంత్రులు అయినరు. గోల్కొండ వచ్చేటప్పటికి తెలంగాణలో రూలింగ్కి వచ్చిన వాళ్ళు. బట్ నో పార్షియాలిటీ ఇన్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్. హిందూ ముస్లింల పార్షియాలిటీ లేదు. ద గోల్కొండ రూలర్స్ గివెన్ ఆనర్ టు హిందూస్ అండ్ అపాయింటెడ్ దెమ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. ఎగ్జాంపుల్ అక్కన్న, మాదన్. మత భేదాలు లేవు. హిందూ ముస్లింలు సమానంగా మంచిగా జీవించిండ్రు, ఉన్నత ఉద్యోగాలు పొందిండ్రు. అది కానీ వీళ్ళు రాజులు ఎవరు? నాన్ ముల్కీలే. వీళ్ళ రాజ్యం అంతమైనాక తెలంగాణలో ఏ రాజ్యం వచ్చింది? నిజాం రాజ్యం వచ్చింది. ఈ నిజాం రాజ్యం కాలంలో 1858 సిపాయిల తిరుగుబాటు తర్వాత, భారత ప్రభుత్వ చట్టం తర్వాత నార్త్ ఇండియా నుంచి వలస వచ్చింది. నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మన భాషను కూడా మార్చారు, నిజాం డైవర్ట్ చేసి. అందువల్ల ప్రాబ్లం రైజ్ అయింది ఇక్కడ. కాబట్టి ద మూలాలు, ద గ్రాస్ రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ముల్కీ వీఆర్ సీయింగ్ డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్. ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. క్రమంగా ఎదుగుతూ నిజాముల కాలం నాటికి, అంటే కాకతీయ కాలంలో సెట్ అయినరు, పెద్ద ప్రాబ్లం లేవు. బహుమని రాజ్యంలో రూలింగ్కి వచ్చిండ్రు, ప్రాబ్లమ్స్ రైజ్ అయినాయి, గొడవలు అయినాయి. గోల్కొండ రాజ్యంలో కూడా నాన్ ముల్కీలే రూలింగ్కి వచ్చిండ్రు, కానీ నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ దిస్ హిందూ అండ్ ముస్లిమ్స్. బట్ నౌ డ్యూరింగ్ ద నిజాం గవర్నమెంట్ పీరియడ్ ప్రాబ్లమ్స్ రైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మూమెంట్. ఉద్యమ రూపంలో వచ్చింది. అంటే ఎవరిని ముల్కీ అనాలి, ఎవరిని నాన్ ముల్కీ అనాలి? సింపుల్గా నార్త్ నుంచి వచ్చి సౌత్ ఇండియాలో స్థిరపడ్డవారు ముల్కీలని, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళను నాన్ ముల్కీ నాన్. అంతే. ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ముల్కీ నాన్ ముల్కీ అంటే ఎక్కడి నుంచి వచ్చినావు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇక ఈ ముల్కీ సమస్యను మనం గమనించినట్లయితే
మొట్టమొదటిసారిగా అఫ్జలుద్దౌలా కాలంలో 1868లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1868లో డ్యూరింగ్ ద అఫ్జలుద్దౌలా పీరియడ్ అఫ్జలుద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు మొదటిసారిగా ముల్కీలు నవాబును కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లోకల్ క్యాండిడేట్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ ఆర్ మెమోరాండమ్ టు నవాబ్ టు డూ జస్టిస్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. అయ్యా మాకు న్యాయం చేయండి, ఎందుకంటే 1858 చట్టం చేశారు కదా, ఇప్పుడు 68 10 years కంప్లీట్ అవుతుంది. 10 yearsలో సో మెనీ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ కనబడుతుంది మనకు. అయ్యా 10 ఏళ్లలో అనేక మంది వచ్చిండ్రు, ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తున్నారు, జర మాకు న్యాయం చేయండి అన్నారు. ఓకే అన్నాడు సబ్రాగు ఉన్నారు. ఎందుకు వాళ్ళు మైగ్రేషన్ జరిగినరు? వాట్ ఈస్ ద రీజన్ టు మైగ్రేట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? ఎందుకు వచ్చిరమ్మా? చూసిపోయి హైదరాబాద్. వెరీ గుడ్. ఎందుకు వచ్చారంటే అమ్మా చెప్పు, ఎందుకు వచ్చారంటే మరొక కారణం ఏంటంటే ఫస్ట్ సాలార్జంగ్ ఇంట్రడ్యూస్డ్ రిఫార్మ్స్. ఫస్ట్ సాలార్జంగ్ సంస్కరణలు తీసుకొచ్చిండు అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాల డిపార్ట్మెంట్లో సంస్కరణ చేసిండు. అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో కానీ, జుడిషియరీ పర్పస్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఎకనామికల్ రిఫార్మ్స్ కానీ, అదర్ ఎక్సెట్రా రిఫార్మ్స్, అనేక డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ తెచ్చిండు. రిఫార్మ్స్ తీసుకొస్తే సంస్కరణలు, కొత్త ఉద్యోగాల సృష్టించడం అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎవరు అవసరం పడతారు? నాన్ లోకల్ వాళ్ళు అవసరం పడ్డారు ఉద్యోగాలు చేయడం. అందుకు ఇది అవకాశంగా భావించి నార్త్ ఇండియా వాళ్ళు మైగ్రేషన్ జరిగింది ఇక్కడ. అది ఉట్టినే మేము వస్తున్నాం అంటే ఉద్యోగాలు లేవిడా, ఉద్యోగాలు క్రియేట్ చేయబడి దే క్రియేటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్, దే క్రియేటెడ్ న్యూ జాబ్స్ ఫర్ ఆల్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ సాలార్జంగ్ వన్ ఇంప్లిమెంటెడ్ రిఫార్మ్స్. అందువల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కొత్త ఉద్యోగాలు సృష్టించడం మూలంగా నార్త్ ఇండియా వాళ్ళు దీన్ని తమ అవకాశంగా భావించి ఉద్యోగాలు పొందిండ్రు. దీంతో పాటు మొత్తం గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీస్ లాంటి గెజిటెడ్ ఆఫీస్ పోస్ట్ మొత్తం నాన్ ముల్కీలే. ఆటోమేటిక్గా వాళ్ళు రాజును ఏం చేసిండ్రు? డైవర్ట్ చేయటం మూలంగా లాంగ్వేజ్ కూడా ఏమైంది? మారటం మూలంగా సమస్య రైజ్ అయ్యి మెమోరాండం ఇచ్చారు ఇక్కడ. అది అందువల్ల 1868లో మొదటిసారిగా మన లోకల్ క్యాండిడేట్లు అఫ్జలుద్దౌలకు మెమోరాండం ఇచ్చారు ముల్కీ సమస్యల మీద. ఓకే ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఏ మూమెంట్ కాదు ఇది. మరి దీని తర్వాత 1883వ సంవత్సరంలో మనకి ఇక్కడ జరిగిన సంఘటననే చందా రైల్వే స్కీమ్ సంఘటన. చందా రైల్వే స్కీమ్ సంఘటన అనేది ఒకటి జరిగింది. చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అని ఒక సంఘటన జరిగింది. ఇది ఇంపార్టెంట్. మొదటిసారిగా ముల్కీలకు న్యాయం కావాలని ఒక మెమోరాండాన్ని నవాబుకి ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఏమన్నామా? చందా రైల్వే స్కీమ్ అన్నాం. ఈ సంఘటన తర్వాత 1884లో ఉర్దూ భాషని ఇక్కడ తీసుకొచ్చిండు. దీని తర్వాత దేశంలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. దాని తర్వాత 1885లో 88లో హైదరాబాద్లో ఫస్ట్ ముల్కీ మూమెంట్ అనేది వచ్చింది. 83 చందా రైల్వే స్కీమ్ సంఘటన తర్వాత 1884లో ఉర్దూ భాష వచ్చింది. పూర్తిగా రాస్తూనే ఉన్నారు, మహాభారతం రాసినట్టు. జర వినారమ్మా, వింటే ఏమైనా పుస్తకం ఉంటే చదువుకుంటే వస్తుంది, వినకపోతే కష్టం. రేపే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినట్టు చేసుకురు మీరు. గ్రూప్ 1 నిన్న కంప్లీట్ అయినామో ఏం కాలేదు కాబట్టి జర వినండి. లిజనింగ్ ఇస్ ఇంపార్టెంట్. వినకపోతే కష్టం. మెటీరియల్ ఇస్తారు, చదువుకోవచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇస్తారు మాట్లాడతాను. ఉర్దూ భాష అనేది వచ్చిందమ్మా. తర్వాత 85లో భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. తర్వాత 1888లో తెలంగాణలో ముల్కీ ఉద్యమం వచ్చింది.
మరి మొదటగా ఇక్కడ ముల్కీల గురించి ఇక్కడ మెమోరాండం ఇచ్చారు. తర్వాత 83లో చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అనేది ఒక సంఘటన అనేది ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఏంది చందా రైల్వే స్కీమ్ సంఘటన, దాని ఉద్దేశం ఏంది, దాని కథా కామిష్ ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే చూడండి. 83లో ఏం జరిగింది? చందా రైల్వే స్కీమ్ సంఘటన 1883లో చందా రైల్వే స్కీమ్ సంఘటన, చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ అనేది ఒకటి జరిగింది. ఏంది దీని కథా కామిషింది అంటే, మనకు బ్రిటిష్ వారు నిజాంతో ఒక ఒప్పందం రాసుకున్నారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1870 ద బ్రిటిష్ రోట్ అన్ అగ్రిమెంట్ విత్ నిజాం. నిజాంతో ఒక ఒప్పందం రాసుకున్నారు. ఎవరు రాసుకున్నారమ్మా? బ్రిటిష్. ఏంటంటే, అయ్యా మేము మద్రాస్ ప్రాంతం నుంచి, ఏ ప్రాంతం నుంచి? మద్రాస్ ప్రాంతం నుంచి రైల్వే లైన్ను నిర్మిస్తున్నాము. ఇది నిజాం కింగ్డమ్. ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి పోతుంది? విజయవాడ. విజయవాడ నుండి హైదరాబాద్, అంటే అప్పుడు సికింద్రాబాద్. హైదరాబాద్ అంటే అప్పుడు ఏంది? సికింద్రాబాద్. మరి అక్కడ నుంచి ముంబై వరకు. అంటే వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద రైల్వే ట్రాక్ లైన్ ఫ్రమ్ మద్రాస్ టు ముంబై వయా హైదరాబాద్ అని ఒప్పందం జరిగింది. An agreement or fact happened in between Nizam and British in the year of 1870. According to that agreement, ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే, బ్రిటిష్ వాడు మద్రాసు నుంచి హైదరాబాద్ నిజాం రాజ్యం గుండా ముంబై వరకు రైల్వే ట్రాక్లు నిర్మించుకోవాలి. రైల్వే ట్రాక్లను ఎక్కడ నిర్మిస్తారమ్మా? గాలినా, భూమి మీదనా? వెరీ గుడ్. సివిల్ సర్వీస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. అయితే మరి తెలంగాణ భూభాగం కూడా పోతుందిగా, మరి రైతులు ఏం చేయాలి? ల్యాండ్స్ డొనేట్ చేయాలా లేదా? చేయాలి. అంటే ద ఫార్మర్స్ ఆఫ్ నిజాం స్టేట్ దే షుడ్ డొనేట్ దేర్ ల్యాండ్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైల్వే ట్రాక్ లైన్. రైల్వే ట్రాక్ లైన్ నిర్మాణానికి భూములు దానం ఇవ్వాలి రైతులమ్మ. ఇస్తే బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు? కొంత ధనం ఇస్తాడు. ఎవరికి? రైతులకు. నిజాంకి ఇయ్యాడు. భూములు రైతులు ఇస్తే నిజాంకి ఇస్తే నిజాం ఇస్తాడు. ఆయనకే ఖర్చు ఎక్కువ. 7 భార్యలు మామూలు విషయం కాదు. అందువల్ల రైతులకు డబ్బు ఇస్తారమ్మా. ఇచ్చిన తర్వాత మరి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మనకు సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడి లేదా గుల్బర్గా ప్రాంతానికి ఒక సబ్ ట్రాక్ లైన్ నిర్మాణం చేసి ఇవ్వాలి ఫ్రీగా బ్రిటిష్ వాడు. ఒకటి రైతులకు డబ్బులు ఇవ్వటం, రెండోది ఒక సబ్ ట్రాక్ లైన్ నిర్మించి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడంగా గిఫ్ట్ ఇవ్వాలి. అంటే సబ్ ట్రాక్ లైన్ ఇది 115.75 మైళ్ళ దూరం. ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ సికింద్రాబాద్ టు వాడి 115275 మైల్స్ డిస్టెన్స్ను గిఫ్ట్గా నిర్మాణం చేసి ఇవ్వాలి. మరి ఏంది దీనివల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగం అంటే, కర్ణాటక, అది కర్ణాటక వాడి లేదా గుల్బర్గా అనేది, మన నాంపల్లి సికింద్రాబాద్ ఎట్లుంటాయో వాడి నుంచి గుల్బర్గా వరకు అంతే దూరం, దగ్గర, రెండు ఒకటే అనుకోవచ్చు. అయితే కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతానికి కూరగాయలు, పండ్లు, పాలు, వస్త్రాలు వ్యాపారం మధ్య డెవలప్ అవుతుంది. లేదా ఇరు ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ డెవలప్ చేయొచ్చు, కల్చర్ను డెవలప్ చేయొచ్చు. అందువల్ల ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ రీజియన్స్ ద నిజాం డిమాండెడ్ యూ షుడ్ కన్స్ట్రక్ట్ ఏ రైల్వే ట్రాక్ లైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడి. It can useful by our people for the development of communication in between these two regions. కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అని ఆనాడు ఒప్పందం జరిగింది. ఇంకా నిజాం అనుకున్నాడు, ఓకే. బ్రిటిష్ వాడు అన్నాడు, ఓకే, రైతులకు డబ్బు ఇస్తా, సబ్ ట్రాక్లో నిర్మిస్తాను, ఒప్పందం జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్, ఒప్పందం జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 1871లో ఇక్కడ సింగరేణి కోల్ మైన్స్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు అనే ప్రాంతంలో కనుగొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1871. సింగరేణి బొగ్గు గనులు కనుగొన్నారు ఖమ్మం జిల్లా ఇల్లందు అనే ప్రాంతం.
కనుక్కున్న తర్వాత బ్రిటిష్ వాడు ప్లాన్ చేంజ్ చేసిండు. ఏం చేంజ్ చేసిండు అంటే చూడండి, విజయవాడ నుండి మన నల్గొండ మీద నుంచి హైదరాబాద్ రావాలి, అక్కడ నుంచి ముంబై వరకు రైల్వే ట్రాక్లు నిర్మాణం చేయాలి, బాగానే ఉంది. దీనికి అదనంగా మన విజయవాడ నుంచి ఖమ్మం ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ, అంటే ఖమ్మం జిల్లా మొత్తం ఇల్లందు పాల్వంచ కొత్తగూడెం ఈ ప్రాంతం, అక్కడ నుంచి వరంగల్లో ఉండే కాజీపేట వరంగల్ జిల్లా, అక్కడ నుంచి కరీంనగర్ మీదుగా మహారాష్ట్రలో ఉండే చంద్రాపూర్ లేదా చందాపూర్ అనే ప్రాంతం వరకు రైల్వే ట్రాక్ల నిర్మాణం జరిగింది. అంటే యాక్చువల్గా సౌత్ తెలంగాణ గుండా వెళ్ళవలసిన రైల్వే ట్రాక్ లైను నార్త్ తెలంగాణ గుండా నిర్మిస్తున్నారు. ఇది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. అంటే ఎలాంగ్ విత్ సౌత్ తెలంగాణ రీజన్, ఇన్ నార్త్ తెలంగాణ ఎలాంగ్ విత్ గోదావరి రివర్ వ్యాలీ ఆల్సో ద బ్రిటిష్ రెడీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైల్వే ట్రాక్. ఇక్కడ జరుగుతుంది మనలో సంబరాలు, మా ఊరికి రైలు వస్తుంది మనం ఎక్కిపోవాలని ఒకరు, నా అమ్మాయి అబ్బాయి అయితే మనం ఎవరు కనబడకుండా లాస్ట్ డబ్బాలు కూర్చొని వాళ్ళు. తూర్పు వెళ్ళే రైలు సీరియల్ వచ్చిందమ్మా, ఋతురాగాలు, ఆ రాగాలు పాడుకుంటూ ఆలు పోయారు. అయితే ఇక్కడ మరి ఈ విధంగా రైల్వే నిర్మాణం జరుగుతుంటే ఈ ట్రాక్ ఎప్పటి వరకు కంప్లీట్ అయింది? 1883లో కంప్లీట్ అయింది. 1871 నుంచి 1883 నాటికి టోటల్ రైల్వే ట్రాక్ లైన్ కంప్లీటెడ్. నార్త్లో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీలాంటి మేధావులు ఆనాడు ఉన్నారు కొంతమంది చదువుకున్న విద్యార్థులు, యువత. అందులో ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, అఘోరనాథ చటోపాధ్యాయ, రామచంద్ర పిల్లై, అదే దస్తూరి ఓసంగి, ఇట్లాంటి వ్యక్తులు. అంటే సమ్ ఆఫ్ ద యూత్ ఆర్ ఎడ్యుకేటెడ్ మెన్ లైక్ అఘోరనాథ చటోపాధ్యాయ, నెక్స్ట్ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, రామచంద్ర పిల్లై, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, అదేవిధంగా రామచంద్ర పిల్లై. సో రామచంద్ర పిల్లై, దస్తూరి ఓసంగి. Some of the youth like Aghoranatha Chattopadhyaya. So Aghoranatha Chattopadhyaya, Mulla Abdul Qayyum, Ramachandra Pillai, next Dasturi ఓసంగి, వీళ్ళంతా కొంతమంది యువత. వీళ్ళేం చేసిరమ్మా అంటే చదువుకున్న యువత మీలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రస్తుతం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి వీరు 1880లో ఒక పౌర సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దే ఫార్మ్డ్ అన్ ఎన్జిఓ నేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1880, దట్ ఈస్ పౌర సంఘం, సివిల్ అసోసియేషన్, a civil organization, that is NGO organization formed by youth. వీళ్ళంతా ఒక పౌర సంఘాన్ని ఆనాడు ఏర్పాటు చేసుకున్నారు, పౌర సంఘం. మరి అదే విధంగా నిజాము కాలంలో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రక్షక మండలి అంటాం, కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ, అంటే ఒక రక్షక మండలి, ఒక కౌన్సిల్. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గౌట్ డిపార్ట్మెంట్. యూత్ ఏర్పాటు చేసుకున్నది ఏంది? పౌర సంఘం. అంటే యూత్ కలిసి అయ్యా మనకు ఒక సంఘం ఉండాలి అంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ లీగులో, వివేకానంద యూత్ లీగులో,
ఝాన్సీ లక్ష్మీబాయి, మహిళా సంఘాలు, చాలా సంఘాలమ్మా, అట్లా ఒక పౌర సంఘాన్ని ఆనాడు ఏర్పాటు చేసుకున్నారు. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంది? రక్షా మండలి, కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ అంటారు. కౌన్సిల్ ఆఫ్ రిజెన్సీ అనే పేరుతో పిలుస్తుంది. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అది ఎన్జిఓ ఆర్గనైజేషన్. అయితే వాళ్ళు ఏం చేశారు? పొరగాళ్ళు, ఆ సంఘం వాళ్ళు 1883లో, అంటే నార్త్ తెలంగాణ నుంచి రైల్వే ట్రాక్ లైన్ కంప్లీట్ అయిందిగా. మరి ప్రజలకు తెలుసా దాని గురించి? తెలియదు. ప్రజలకు తెలియదమ్మా దాని గురించి, ప్రజలకు తెలియట్లేదు దాని గురించి. తెలియకుంటే వాళ్ళు ఏం చేశారు? 1883 చందా రైల్వే స్కీమ్ సంఘటన జరుగుతున్న సందర్భంగా ఆనాడు ఈ ప్రజలంతా కలిసి, విద్యార్థులంతా కలిసి 1883లో ఒక లేఖ రాసిండ్రు. లెటర్ 1883లో నిజాముకు మరియు బ్రిటిష్ వారికి మధ్య ఒప్పందం అయింది. వాట్ ఈస్ ద అగ్రిమెంట్ ఆర్ ఫ్యాక్ట్ ఇన్ బిట్వీన్ నిజాం అండ్ బ్రిటిష్? 83లో ఈ యూత్, మన పౌర సంఘం వాళ్ళు ఉన్నారు కదా, రాత్రి కూర్చొని ఒక లెటర్ రాసింది. ఎవరికి? నిజాం రాసి, ప్రియమైన నిజాం గారు, మీకుగా బ్రిటిష్ వాన్తో మీకు సంబంధం ఏంది? ఎందుకంటే రైల్వే ట్రాక్లను ఎక్కడి నుంచి ఎక్కడికి కంప్లీట్ చేయాలి? హైదరాబాద్ అంటే సౌత్ తెలంగాణ నుంచి నిర్మాణం చేయాలి. దీంతో పాటు ఎందుకు మీరు దాన్ని కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చారు? వై యూ హ్యావ్ గివెన్ పర్మిషన్ టు బ్రిటిష్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే ట్రాక్ లైన్ ఇన్ నార్త్ తెలంగాణ రీజియన్? వి వాంట్ ఆన్సర్. దే రోట్ ఏ లెటర్ టు నిజాం. లెటర్ రాశారు, హాస్టల్లో కూర్చొని తినుకుంటే ఆలోచన చేశారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నార్త్ తెలంగాణలో రైల్వే ట్రాక్ లైన్ కూడా పోతుంది కదా, పర్మిషన్ సౌత్ తెలంగాణకు ఉంది, నార్త్ తెలంగాణకు లేదు. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏ లోపాయికార ఒప్పందం ఉంది? నీకేమి ఇస్తాడు బ్రిటిష్ వాడు? నీవెందుకు పర్మిషన్ ఇచ్చినావు మాకు తెలవాలి అని ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాశారు ఒకటి. ఇంకా పోరగాళ్ళు ఏం చేశారు? మళ్ళీ తెల్ల పేపర్లు హాస్టల్లో కూర్చొని తెల్ల పేపర్లు తీసుకొని చందా రైల్వే స్కీమ్ ఇన్సిడెంట్ని హెడ్డింగ్ పెట్టిరు. రాసిరు, అయ్యా నార్త్ తెలంగాణ గుండా ఎందుకు రైల్వే ట్రాక్ లైన్ నిర్మిస్తుండ్రు, దానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం ఎలా సహకరిస్తుండో అంటే, తెలంగాణలో ఉండేటటువంటి ఉత్తర తెలంగాణలో ఉండే బొగ్గు గనులు, బొగ్గు గనులను బ్రిటిష్ వాడు దోచుకోవటం మొదటి ఉద్దేశం. 2, ఇక్కడ ఉండే ఆదివాసుల గిరిజనుల ప్రాంతాల్లో ఉండే అటవీ సంపదను, అటవీ వనరులను దోచుకోవటం. అంటే వనమూలికలు కావచ్చు, కుంకుడుకాయలు కావచ్చు, తేనె కావచ్చు, కలప కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు. దీస్ ఆర్ ద క్రాప్స్ అండ్ అసెట్ ఆఫ్ ఫారెస్ట్. ద ఇంటెన్షన్ ఆఫ్ బ్రిటిష్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే ట్రాక్ లైన్ along with Godavari River Valley in North Telangana means they are ready to loot the Telangana natural resources like coal, cotton and also other forest assets. Important. అంటే వాటి ఉద్దేశం ఏంది? ఇక్కడ నుంచి చందాపూర్ వరకు రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి చందాపూర్ ఇన్సిడెంట్ అను. ఈ ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇక్కడ బొగ్గును తీసుకొని ఏడికి తరలించాలి? విజయవాడ నుంచి ఏడుకోవాలి? మద్రాసు, లేకుంటే విజయవాడ నుంచి మచిలీపట్నం సీపోర్ట్, మచిలీపట్నం కూడా రేవుకోవాలి, అక్కడ నుంచి ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సహజ వనరులను దోచుకోవటమే ఉద్దేశం. మరి అంత దోచుకోవడం ప్రణాళికలు వాళ్ళు చేస్తుంటే మనం ఏం చేయాలి? చదువుకున్నలో ఒకవైపు దేశంలో కాంగ్రెస్ స్టార్ట్ అవుతుంది. లాల్ బాల్ పాల్, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, చాలా మంది, సురేంద్రనాథ్ బెనర్జీ, ఇలాంతా స్వతంత్ర కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మనం మన వనరులను రక్షించుకోవడం పోరాటం చేస్తున్నాం. అందువల్ల మరి ఈ పేపర్ల మీద రాసి పొరగాలంతా అందరికి మంచిరు తెలంగాణ మొత్తం. చదివినోడాలు ఏమవుతాడమ్మా, ఓయమ్మా మన వనరులు దోచుకుంటుండు బ్రిటిష్ వాడు. ఎవరి సహకారంతో? నిజాం. ద బ్రిటిష్ డిసైడెడ్ టు లూట్ ద న్యాచురల్ రిసోర్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నిజాం. దే హావ్ రిటన్ ఆన్ ద పేపర్స్. They created awareness among Telangana people to raise the question in front of the Nizam. ప్రశ్నలు వేయాలి మనం, మన వనరులు అవి దోచుకుంటుండు.
అందుకే తెలంగాణ ఉణలు ఎలా దోచుకుంటున్నారో, తెలంగాణ ఎలా దోపిడీకి గురవుతుందో వాళ్ళందరికీ తెలిపింది. అందువల్ల వ్యతిరేకత అయింది. అదేవిధంగా మరి వీళ్ళు లెటర్ రాసిరని చెప్పినా కదా, యూత్ ఎవరికి లెటర్ రాసిండ్రు? ఇది ఎవరి డిపార్ట్మెంటు? అప్పుడు నిజాం రాజు ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇంకా మీర్ మహబూబ్ సుర్రు అన్నది అంటే నన్నే ప్రశ్నిస్తారా అంటే నాకు బాధ్యత లేదా? ఇంత ముందుకు ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారా? లేరు. ప్రశ్నిస్తే వేసిన నాలుక టింగు అంటది, కట్ అవుతుంది. ప్రశ్నేసే హక్కు లేదమ్మా. ఇప్పుడు ప్రశ్నలు వేసిండ్రు. దొర ఏందిరో నేను అంటలేను, మీరే అంటారు. ప్రశ్న, క్వశ్చన్ రైజ్డ్ బై కామన్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రిటిష్ అండ్ నిజాం. అందుకే ఈ సంఘటనను తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొదటి సంఘటన అంటారు. అందుకే దీని ఏమన్నా ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్, రాజకీయ చైతన్యం. ఇప్పుడు మనకు అవేర్నెస్ వచ్చింది, చైతన్యం. క్వశ్చన్ వేసే అధికారం ఉంది. ఇంతకుముందు నిజాం అంటే దొర బంచం దొర అనాలే, చెప్పులు వేసుకోవద్దు, రుమాలు కట్టుకోవద్దు, చేతులు కట్టుకోవాలి, ఒంగొంగి పుర్రుదండాలు పెట్టాలి. ఇప్పుడు ఏయ్ నీవేంది నేనేంది, ఇద్దరం ఒకటే, నీకేముందో నాకు అదే ఉంది, పవర్. మీరు మరీ డెప్త్ ఆలోచించదు క్వశ్చన్. మీరు అంత డెప్త్ అడిగితే క్వశ్చన్ రావు. అట్లా క్వశ్చన్ వేసే అవకాశం వచ్చిందమ్మా, క్వశ్చన్ వేసే అవకాశం వచ్చింది. ఆ విధంగా క్వశ్చన్ వేసే అవకాశం అనేది మొదటిసారిగా ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత నిజాము అఘోరనాథ చట్టోపాధ్యాయను, ముల్లా అబ్దుల్ ఖయ్యంను వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో దోషింది. ఇంకా జైల్లో పెట్టిండు. అందరు అరెస్ట్ అయిన యువత, ఇంకా ప్రశ్నించే నాయకుడు లేడు. అందువల్ల వీళ్ళని అరెస్ట్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా వీళ్ళు అరెస్ట్ కావటం అనేది మనకు కనబడుతుంది. మరి ఈ విషయాలను గురించి మనం చూసుకున్నట్లయితే నిజాం కాలంలో ఒక తిరుగుబాటుగా దీన్ని భావించవచ్చు. మరి 1883లో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1883 ఆన్ May 20 సో బ్రిటిష్ ప్రభుత్వం మన అఘోరనాథ చట్టోపాధ్యాయని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. The British government arrested Aghornath Chattopadhyaya in the year of 1883 May 20 నా అరెస్ట్ చేసి ఆనాడు ఉద్యోగం నుంచి తొలగించి జైల్లో పెట్టింది. నెక్స్ట్ అదేవిధంగా May 22న మిగతా వాళ్ళని May 22న మిగతా వాళ్ళను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరి ఈ విధంగా May 22న మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వం జైల్లో ఉంచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా ఆనాడు మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన గురించి పత్రికల్లో రావటం జరిగింది. ఇన్ దోస్ న్యూస్ పేపర్స్, ఆ పత్రికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే గెజిట్, నాట్ బెంగాల్ గెజిట్, బాంబే గెజిట్, ద హజారీ దస్తక్ అనే పత్రికలు ఈ విషయాన్ని ప్రచురించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పత్రికలు ఎప్పుడైతే వచ్చిందో, వెన్ ద ఇన్ఫర్మేషన్ రిటన్ ఇన్ న్యూస్ పేపర్స్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ద సౌత్ అండ్ నార్త్ ఇండియా. సో అందువల్ల ఫస్ట్ ప్రింటెడ్ ఇన్ విచ్ న్యూస్ పేపర్? టైమ్స్ ఆఫ్ ఇండియా. 2016లో గ్రూప్ 2 క్వశ్చన్, చందా రైల్వే స్కీమ్ అనే మొదటి రాజకీయ చైతన్య సంఘటనను ప్రచురించిన పత్రిక ఏందని అడిగింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా బాంబే గెజెట్, ది హజారీ దస్తక్ 1000 ప్రతులు, అది పెద్ద ఇష్యూ అయింది. అందువల్ల ప్రభుత్వం భయపడదు. ఎందుకు అంటే ఒకవైపు 1883లో ఈ సంఘటన తర్వాత దేశంలో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది, భారత జాతీయ కాంగ్రెస్. అందువల్ల ప్రభుత్వం కూడా భయపడి మళ్ళా జైలు నుంచి వీళ్ళని విడుదల చేసింది. అందువల్ల తర్వాత విడుదలైన తర్వాత 85లో అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, 1887లో నిజాం కాలేజ్ మొదటి ప్రిన్సిపల్గా వచ్చిండు. హి వాజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్. సో 1885లో కాంగ్రెస్ దేశంలో ఏర్పడినప్పుడు ఇక్కడ 2.5 సంవత్సరాల తర్వాత అఘోరనాథ చట్టోపాధ్యాయను జైలు నుంచి రిలీజ్ చేశారు. అగైన్ ద నిజాం గవర్నమెంట్ రిలీజ్డ్ Aghornath Chattopadhyaya from prison after 2.5 years. That is in 1885. Later, he appointed as a Nizam College first principal, 1887.
సో ఆ విధంగా 1887లో ఆ విధంగా మొదటి ప్రిన్సిపల్గా అతను రావటం అనేది జరిగింది. సో దీన్ని ఏమన్నా అందుకే మొదటి రాజకీయ సంఘటన పొందిన సంఘటన ఇది. అంటే ఇక్కడ ఇంకా చూడండి, ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్లు ఒకవేళ ఫ్రేమ్ చేస్తే, వాట్ ఈస్ ద ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ? చందా రైల్వేస్. తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొదటి సంఘటన ఏది అంటాడు. చందా రైల్వే స్కీమ్ సంఘటన. చందా రైల్వే స్కీమ్ సంఘటనలో మొదటగా అరెస్ట్ కాబడ్డ వ్యక్తి ఎవరు? ఆగోర్నాథ్ చట్టోపాధ్యాయ. ఈ విషయాన్ని మొదటగా ప్రచురించిన పత్రిక ఏంది? పౌర సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1880. కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ రక్షక మండలి ఎప్పుడు ఏర్పడింది? 1880 కొన్నాం, దానికన్నా ముందు 1879లో. అది అయితే కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీని ఏమంటామంటే 1879లో ఏర్పడితే ప్రస్తుతం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, అప్పుడు అది అనమాట. ఈక్వల్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రక్షక మండలి. అంటే మనం ఏదైనా సమాచారం కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పిటిషన్ పెట్టుకుంటే మనకి ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కావాలని ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ యూత్ లెటర్ రాసింది. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రక్షక మండలి. అందుకు నిజాం కోపం వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి, సో ఆ విధంగా సంఘటన జరిగింది. అంటే ఇక్కడ మనం ఏంది దీంతో పాటు అంటే 1883లో ఏ సంఘటన జరిగింది సార్? చందా రైల్వే స్కీమ్ సంఘటన. చందా రైల్వే స్కీమ్ సంఘటన జరిగింది. చందాపూర్ లేదా చంద్రాపూర్ అంటాం దీన్ని. చందా రైల్వే స్కీమ్. దీన్ని ఏమనాలి? తెలంగాణలో రాజకీయ చైతన్యం పొందిన మొదటి సంఘటన. ఓకే, చైతన్యం వచ్చిన తర్వాత నౌ వి స్టార్టెడ్ మూవ్మెంట్ 1883 అండ్ ఆల్సో 1919 అదేవిధంగా 1933లో మనకు నిజాము కాలములో ముల్కీ ఉద్యమాలు వచ్చాయి. ఏ ఉద్యమాలు వచ్చాయి సార్? ముల్కీ ఉద్యమం వచ్చింది. ముల్కీ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఉద్యోగాల కోసం, జాబ్స్ కోసం ఫైటింగ్ చేశారు, ఉద్యోగాల కోసం. అదేవిధంగా 1952లో హైదరాబాద్ స్టేట్లో లేదా బుర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్లో కూడా ముల్కీ ఉద్యమం వచ్చింది. దీన్ని నాన్ ముల్కీ ఉద్యమం అని కూడా అనొచ్చు. నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది. వీళ్ళు కూడా ఎవరికి దేనికోసం కొట్లాడారు? జాబ్స్ కోసమే కొట్లాట జరిగింది బుర్గుల ప్రభుత్వంలో. దీని తర్వాత 1969 నుండి 2014 సంవత్సరాల మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం జరిగింది. సో ఇది దేనికోసం? తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది. సో అది ఇక్కడ మరి ఏంది అంటే, ఫస్ట్ స్టెప్ చందా రైల్వే స్కీమ్, సెకండ్ వన్ ముల్కీ ఉద్యమాలు, థర్డ్ వన్ రాష్ట్రోద్యమం. చూడండి, ఫస్ట్ మనకు ఏం కావాలి? అవేర్నెస్. అవేర్నెస్ వచ్చినాక దేనికోసం కొట్లాడినాం? జాబులు వచ్చినాక దేనికోసం కొట్లాడినాం? అంటే జాబులు వచ్చినాయా? రాకపోతే మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడినాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైట్ ఫర్ అవేర్నెస్ అబౌట్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. మన హక్కులు, మన బాధ్యతలను గుర్తు చేస్తూ మన సహజ వనరుల కోసం మొదట కొట్లాడినాం. అంటే మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1880. తర్వాత రాసుకుంది. తర్వాత చూడండి, రాజకీయ చైతన్యం వచ్చింది. వచ్చినాక దేనికోసం కొట్లాడినాం? జాబు. నిజాం గవర్నమెంట్లో ముల్కీ ఉద్యమాలు ఎన్ని? నిజాం గవర్నమెంట్ ఫస్ట్ ముల్కీ మూమెంట్, లాస్ట్ వన్ మిడిల్లో జరిగింది. ఏ ఉద్యమం అది? ముల్కీలు దేనికోసం కొట్లాడారు? జాబులు వచ్చినాయా? మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓటు హక్కు ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఏంది? ఏ రాష్ట్రం అది? ఏమన్నా నిజాం ప్రభుత్వం అది? కాదు, హైదరాబాద్ స్టేట్, అదర్వైజ్ బుర్గుల గవర్నమెంట్. మరి అప్పుడు కూడా దేనికోసం కొట్లాడినాం? ముల్కీలు దేనికోసం కొట్లాడినారు? ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాల కోసం మొదటి కొట్లాట ఎప్పుడు? 1888, 1888లో కొట్లాడినాం. మరి 52 వరకు ఉద్యోగాలు వచ్చినాయా? రాకపోగా 1956లో ఏపీ స్టేట్ అనేది ఫామ్ అయింది. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్ర కలిసి రెండు కలిసి ఏమైనాయి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు విచ్ వన్? డిపెండింగ్ ఆన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏపీ ఏర్పడదు. పెద్ద మనుషులు ఇటు నలుగురు, ఇద్దరు కూర్చొని
పెద్ద మనుషులు కూర్చొని పెద్ద మనసుతో ఇద్దరికి పెళ్లి చేసిండ్రు. ఇష్టం లేదు, పిల్లనేమో ఇంకో పిల్లగాని ఇష్టపడదే, పిల్లగానేమో ఇంకో పిల్లని ఇష్టపడరు, కానీ బలవంతంగా కలిపిరు. ఏ అగ్రిమెంట్ ప్రకారం అమ్మా? పెద్ద మనసులో ఒప్పందంలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 14, 14 అంశాలు. 14 అంశాల్లో ఒకటి లోకల్ అంటే ఎన్ని సంవత్సరాలు? మరి లోకల్లో ఎన్ని అంశాలు రాసుకున్నావు దీని ప్రకారం? పెద్ద మనసులో ఒప్పందం 14 అంశాలు ఉన్నాయి. 14 అంశాల్లో ఒకటి స్థానికుడు లేదా ముల్కి అంటే 12 సంవత్సరాలు నివసించిన వాడు. మరి 12 సంవత్సరాలు ముగిసే కాలం ఏ సంవత్సరంలో వస్తుంది? 1968లో ముగుస్తుంది. అక్రమంగా వచ్చిన వాళ్ళు సక్రమం అవుతారు. ఫేక్ ముల్కీ సర్టిఫికేట్లు అని ముల్కీలుగా మారుతాయి. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ, తెలంగాణ వెనుకబడినప్పటికీ మనం రాసుకున్న అంశాలు నెరవేరకపోగా 68లో అందరు ఈక్వల్ అవుతారు. అన్ని రీజన్లు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అందరు ఈక్వల్ అవుతారు. అందుకు దాన్ని వ్యతిరేకిస్తూ, ఈ పెద్ద మనసుల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 68లో ముగుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎర్లీ ఫేస్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. అంటే పెద్ద మనసుల ఒప్పందంలో రాసుకున్న అంశాలు నెరవేర్చకపోగా అక్రమంగా వచ్చిన వాళ్ళు సక్రమమై అన్ని ప్రాంతాలు ఒకే రకంగా హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ నెక్స్ట్ ఇయర్ 69లో తెలంగాణ తొలిదేశ ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం అనాలి. అంటే ఫస్ట్ మనకి ఏం రావాలి? అవేర్నెస్ వచ్చినాక దేనికోసం కొట్లాడినాం? మరి జాబుల కోసం కొట్లాట ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ముగిసింది? 2014. అంటే 88లో సరే అదే తీసుకున్నా. 69లో ఎర్లీ ఫేస్ ఆఫ్ మూవ్మెంట్ కదా. 1888కు 1969కి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది? 85 సంవత్సరాల పైచీలుకుంది. 85 ఏళ్ళు. 85 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చినాయా? రాకపోగా ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఇక్కడ ఉన్న వారిని కట్టుబొట్లు తెలియదని, సంస్కృతి నాగరికత తెలియదని వెనుకబడిన వారిని కించపరిచింది సుమారు 90 ఏళ్ళు. ఆ 90 ఏళ్ళ అవమానాన్ని తట్టుకొని 69లో ఏ ఉద్యమం జరిగింది? తెలంగాణ రాష్ట్రం. మన పోరాటం యాక్చువల్గా స్టార్ట్ అయింది 83లో, ముగిసింది 2014. పోరాటం ఆపలే, పోరాటం జరుగుతుంది. కానీ పోరాటం చేసే ప్రయత్నంలో మన లక్ష్యాలు మార్చుకున్నాం. The movement started 1883, completed 2014, but in between these, we are not stopped our movement. We changed our aim. మొదటగా అవేర్నెస్ కోసం పోరాటం చేసాం, జాబ్ల కోసం కొట్లాడా, తర్వాత రాష్ట్రం కోసం కొట్లాడు. చూడండి, మూవ్మెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇది అనుకోదు, మూలాలు అక్కడ ఉన్నాయి. అందుకే సిలబస్లు అక్కడ పెట్టిండు. మనమేమో 1905 ఆపరేషన్ పోలా అనుకుంటాం, తర్వాత పరిశాన్ అవుతాం. రాజకీయ చైతన్యం వచ్చిందమ్మా. చైతన్యం ఏం కోసం? జాబ్. తర్వాత జాబులు రాకపోతే, మా జాబులు మాకు కావాలంటే, మా ఉద్యోగాలు మాకు రావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. మా రాష్ట్రం మాకు వస్తేనే మా ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా యొక్క నిధులు మాకు వస్తాయి. మా నిధులు, నీళ్లు, నియామకాలు మావి రావాలంటే మాకు మా రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదు. అందుకు ఇక ఆట పాట మాటలతోన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా అంటే పాటతో వచ్చిందమ్మా ఉద్యమం. పాటలు వస్తాయమ్మా మీకు? టెన్షన్ పడక, జాబ్ అయితే వస్తుంది. కానీ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ముల్కీ ఉద్యమ కొనసాగింపే ఏ ఉద్యమం అంటాడు జిఎస్లా. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ముల్కీ మూమెంట్ ఈజ్ ఏ విచ్ మూమెంట్? ముల్కీ ఉద్యమం అంటే దేనికోసం కొట్లాను? జాబులు రాకపోతే లక్ష్యాన్ని మార్చుకుని ఏ ఉద్యమం అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ముల్కీ మూమెంట్. తెలంగాణ ఉద్యమ కొనసాగింపుగా ఏ ఉద్యమాన్ని చూస్తాం? ముల్కీ ఉద్యమే తెలంగాణ ఉద్యమం. ముల్కీ ఉద్యమంలో ఉద్యోగాలు కొట్టాను, ఉద్యోగాలు రాకపోతే రాష్ట్రం. అందుకే ముల్కీ ఉద్యమ కొనసాగింపు. అంటే మొదటగా ఇది చూసినాం, తర్వాత ఇవి చూడాలి, తర్వాత ఇది చూడాలి. ఈ మధ్యకాలంలో అనేక ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా మనం చిన్నగా చూసుకుంటే అన్నీ కవర్ అవుతాయి. టెన్షన్ పడొద్దామా, జర బుకెట్ బుక్ మంచిగా తిని సాப்பிడామని క్లాస్లో కూర్చోండి. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ టుమారో.